లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? లేదు లేదు, అలా కాదు. ఈ మూలం ప్రకారం దైవావేశమంటే దేవుడు రచయితలను ఒక రోబోలా వాడుకోవడం కాదు. వారి వ్యక్తిత్వాలను, అనుభవాలను, భాషా శైలిని తొక్కి పెట్టలేదు. ఓహో, వాటి ద్వారానే తన సందేశాన్ని పలికించాడని చెబుతుంది. అందుకే చూడండి, దావీదు కవిత్వంలా రాస్తే పౌలు తర్కబద్ధంగా వాదిస్తాడు. స్వరాలు వేరైనా వాటి వెనుక ఉన్నది ఒకే స్ఫూర్తి. ఆసక్తికరంగా ఉంది. ఈ మొత్తం నిర్మాణం యేసుక్రీస్తు ద్వారా నెరవేరిన రక్షణ ప్రణాళిక వైపు వేలు చూపిస్తుందని మూలం బలంగా వాదిస్తోంది. ఈ రక్షణ ప్రణాళిక అనే మాట తరచుగా వింటుంటాం. మన మూలం దీన్ని ఎలా వివరిస్తోంది? అంటే ఈ మూలం ప్రకారం రక్షణ ప్రణాళిక అంటే కేవలం మరణం తర్వాత స్వర్గానికి వెళ్లడం గురించి మాత్రమే కాదు. అది అంతకంటే చాలా పెద్దది. అంటే విడిపోయిన సంబంధాలను తిరిగి కలపడం. అంటే దేవునితో మన సంబంధాన్ని, అలాగే తోటి మనుషులతో మన సంబంధాలను ఇప్పుడే ఈ జీవితంలోనే ఎలా బాగు చేసుకోవాలో వివరించే ఒక ప్రణాళిక అన్నమాట. ఓకే. అంటే హెబ్రీయుల పత్రికలో దశలవారీగా వెల్లడైన ఆ దివ్య ప్రణాళికే తిమోతి పత్రికలో మన రోజువారీ జీవితానికి ఆచరణాత్మకమైనదిగా మారిందనమాట. అవును, ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధం అదే. అద్భుతం. ఒకే వాస్తుశిల్పి గీసిన బ్లూ ప్రింట్ ప్రకారం వేరువేరు కాలాల్లో వేరువేరు బృందాలు ఒక పెద్ద భవనాన్ని నిర్మించినట్టుగా ఈ మూలం వివరిస్తోంది. అంటే పనివాళ్లు వేరైనా అంతిమ నిర్మాణం మాత్రం వాస్తుశిల్పి మనసులో ఉన్నదానికి అనుగుణంగానే ఉంటుంది. కాబట్టి ఈ మూలం నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే బైబిల్ అనేది విభిన్న రచనల సమాహారం అయినప్పటికీ దాని వెనుక ఒకే వాస్తుశిల్పి, ఒకే బ్లూ ప్రింట్ మరియు ఒకే సమగ్ర సందేశముందని. అవును, దాని సారాంశం అదే. ఇది కథల సంకలనం కాదు. మానవజాతి కోసం దేవుని ఉద్దేశ్యాన్ని, పాడైపోయిన సంబంధాలను బాగుచేసే ఆయన ప్రణాళికను వివరించే ఒక సమగ్ర గ్రంథం అని ఈ మూలం యొక్క వాదన. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. 1500 సంవత్సరాల పాటు డజన్ల కొద్ది రచయితలు ఒకరికొకరు తెలియకుండా ఎలా ఒకే ఇతివృత్తాన్ని, ఒకే ప్రణాళికను ఇంత స్థిరంగా కొనసాగించగలిగారు? ఈ అద్భుతమైన నిర్మాణంలో కేవలం మానవ ప్రమేయాన్ని మించిన ఒక వాస్తుశిల్పి హస్తం ఉందని సూచిస్తుంది.